కొలనుపాక కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ చేసి ప్రచారాన్ని చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధి హామీ కూలీలతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షులు విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో చామల కిరణ్ కుమార్ రెడ్డి చేయి గుర్తుకు అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటేష్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను తీసుకువచ్చి బీహార్ రైతులను కాల్చి చంపిన ఘనత మోదీ ప్రభుత్వానికి దక్కిందన్నారు. ప్రజా పాలన కోరుకునే కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఉపాధి హామీ కూలీలను వారు కోరారు. ఈ కార్యక్రమంలో చాడా రాజు, గడ్డం సిద్ధులు, మామిడాల హేమలత, మహేష్ తదితరులు పాల్గొన్నారు. మరియు మన ప్రభుత్వ విప్ బీర్ల ఐలన్న గారి ఆదేశాల మేరకు మన భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి అయిన చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించడం కొరకు గడప గడప ప్రచారం కొలనుపాకలో నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఉపాధి హామీ కూలీలను కలవడం జరిగింది. ప్రజల వద్దకే పాలన, ప్రజాపాలన అనడానికి ఓట్లకు మేమే ప్రజల దగ్గరికి పోవడానికి ఇదొక నిదర్శనం. ప్రభుత్వమే ప్రజల వద్ద ఉంటుంది అనడానికి కూడా ఇదొక సూచిక. మనం అందరం కలిసి మన ప్రభుత్వ వైపు బీర్ల ఐలన్న గారిని పోయినసారి ఎలాగైతే గెలిపించామో 4 నెలల కింద 3,500 ఓట్లు మనం బీర్ల ఐలన్న గారికి కొలనుపాక గ్రామం నుంచి ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేస్తూ అంతకు 500 ఓట్లు ఇంకెక్కువనే మనం చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి వేసి చామల కిరణ్ కుమార్ రెడ్డి చేయి గుర్తుమైన ఓటు వేసి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను అలాగే ఓటర్లను కూడా విన్నపం చేయడం జరుగుతూ ఉంది. ఈవీఎంలో మన యొక్క మూడవ నెంబర్ చేతి గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతో మన యొక్క చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించాలని కోరడం జరుగుతుంది. ఇటు కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, గౌరవ సభ్యులు, మిగతా వారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అలాగే సిపిఐ పార్టీ మాకు మద్దతు తెలపడం అనేది హర్షణీయమైన వ్యక్తం. వారు వెంకటేశ్వర గారు కూడా మాతో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పేరు నమస్కారాలు. ముందుగా గ్రామశాఖ అధ్యక్షులు గారు కొట్ట విజయరెడ్డి గారు, అదేవిధంగా సిపిఐ నాయకులు చక్ర వెంకటేష్ గారు, మన యూత్ అధ్యక్షులు మన బండపల్లి మహేష్ గారు, అధ్యక్షులు బండ వీరమణ గారు, బలరాం గారు, అందరికీ పేరు రవి గారు, అందరికి పేరు నమస్కారాలు తెలియజేస్తూ, అసలు ముఖ్యంగా మీరు ఒకటి గమనించండి, డబుల్ బెడ్రూమ్ మీకు వచ్చి ఎంతమంది గుర్తు చేసుకోండి. ఇక్కడ కూలి పనికి వచ్చిన వాళ్ళకు ఎంతమంది డబుల్ బెడ్రూమ్ వచ్చింది? కేవలం భూములు ఇండ్లున్నోళ్ళకే వచ్చింది, కానీ పేదవాళ్ళకి ఎవరు రాలేదు. దాని గురించి మన కార్యకర్తలు చాలా మంది పోరాడి కోర్టు చుట్టూ తిరగడం జరుగుతుంది. అది గుర్తించండి. ఇంకోటి, కేసీఆర్ గారి కూతురు ఆమె చేసిన వ్యాపారం సారా వ్యాపారంలో వెళ్ళి ఇలా టీఆర్ జైల్లో ఉంది. ఆమెను కడిగిన ముత్తల్లాగా వస్తుంది అంటుండే ఇవాళ కేసీఆర్ గారు. ఎంతో సమంజసం. ఇదే మోడీ గారు డన్ 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 మీకు అకౌంట్ ఓపెన్ చేయండి, నల్లవేస్తా, ప్రతి అకౌంట్ లో 15 లక్షలు వేస్తున్నాడు. వేసిండు ఎవరికైనా? వేసి ఎవరికైనా 15 లక్షలు వేస్తున్నాడు. ఆడు 15 రూపాయలు తీయాలి ఇంతవరకు. ఇవన్నీ క్రమించి మీరు మీ అమూల్యమైన ఓటు మన చామల కిరణ్ కుమార్ రెడ్డి వరుస 3వ నంబర్ ఓటు చేయి గుర్తు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్ద పార్టీ సిపిఐ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి హస్తం గుర్తుకు ఓటేయాలని ఈ రోజు నిన్న నుండి ప్రచార కార్యక్రమాన్ని కొనసాగుతా ఉంది. కొలనుపాకలో జాతీయ గ్రామీణ ఉపాధి కూలీలను సందర్శించి ఉపాధి కూలీలకు సమస్యలను వివరణ చేసి 13వ తారీఖు నాడు ఓట్లలో మీరు అందరూ పాల్గొని ఎన్డీఏ కూటమిని ఓడగొట్టి యూపీఏ ప్రభుత్వాన్ని తీసుకురావాలన్న నేపథ్యంలో ఇవాళ ఈ ప్రచారం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, సబ్బన్న వర్గాల ప్రజలు అందరూ కూడా పాల్గొంటా ఉన్నారు. ఇవాళ ప్రధానమంత్రి మోడీ 10 సంవత్సరాలలో 130 లక్షల కోట్ల అప్పు చేసి దాదాపు నల్ల చట్టాలను తీసుకొచ్చి 500 సంస్థలను ప్రైవేటీకరణ చేసి ఇవాళ విద్య, వైద్యం, నిరుద్యోగం అందరూ కూడా ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. రాజధాని నడిబొడ్డున నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన చేస్తే, హర్యానా, ఉత్తరప్రదేశ్ రైతులు నిరసన చేస్తే 700 పై చిలుకు రైతులను చంపిన ఘనత ఈ మోడీకి దక్కిందని సందర్భంగా గుర్తు చేస్తూ రాబోయే రోజుల్లో పార్లమెంటు ఆయన రద్దవుతోంది. ఈ ఉద్యోగాలు కూడా కనీసం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినా ఒక్కడి కూడా ఎక్కడ కూడా చేయలేదు.
ఆ నిధంతో ఇవాళ గ్రామ ప్రజలందరూ కూడా వేచి చూస్తూ ఇవాళ ఇండియా కూటమిలో యూపీఏ ప్రభుత్వం వస్తేనే మా బతుకులు తెల్లారుతాయి, యూపీఏ ప్రభుత్వం వస్తేనే మా బాధలు పోతాయి, యూపీఏ ప్రభుత్వం వస్తేనే ధరలు అధిక ధరలు అదుపులో ఉంటాయని సందర్భంగా కోరుతూ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి హస్తం గుర్తుకు ఓటేయాలని సిపిఐ పార్టీ బలంగా ఈ నియోజకవర్గం 7 నియోజకవర్గాలలో మన 4 తారీఖు నాడు 1000 మందితోటి సమావేశం పెట్టి పెద్దలు బీర్లైలయ్య గారు, రాజగోపాల్ రెడ్డి గారు, మందల సామిల్ గారు, ఉమ్మ అనిల్ రెడ్డి గారు, అనేక రకాల శ్యామలకి మన కిరణ్ కుమార్ రెడ్డి గారు అందరూ కూడా రావడం జరిగింది. మా పార్టీ వైపు నుంచి కూడా చాడ వెంకరెడ్డి గారు, పల్ల వెంకరెడ్డి గారు, జిల్లా కార్యదర్శి గోస్ శ్రీరాములు గారు కూడా రావడం జరిగింది. అధిక మెజార్టీతో గెలిపించి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చి ప్రజాపాలన ప్రజలకు అందియాలని ఉద్దేశంతో కొలంపాక మీటింగ్ జరుగుతున్నట్టు ఆలోచన చేస్తూ ఈ కార్యక్రమంలో ఆహ్వానించినందుకు సిపిఐ జిల్లా సమితి పక్షాన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు, గ్రామ ప్రజలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ హస్తం గుర్తుకు ఓటేయాలని కోరుతా ఉన్నాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.